ఉన్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే రీసెంట్ గా ఈ రావణ్ అనేటువంటి ఒక యూట్యూబర్ అండి. ఈజ్ అ వెరీ స్మాల్ ఫెలో. చెప్పాలంటే యూట్యూబర్స్ అంటే ఏముంది, వాళ్ళు వాటారితే వాళ్ళకి ఏదో ఒక భావజాలం ఉంటుంది, భావావేశం ఉంటుంది, దాన్ని చేస్తారు. అది రాంగ్ ట్రాక్ పట్టచ్చు. రాంగ్ ట్రాక్ లో పట్టినప్పుడు కానీ లేకపోతే వైలేషన్ ఆఫ్ ది లా ఏదన్నా ఉంటే యాక్చువల్గా వాళ్ళ మీద ఏదో స్మాల్ కేసెస్ అనేది పెట్టి చేయొచ్చు. కానీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు మనం చాలా రోజుల నుంచి దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక అల్పజీవుల్ని లేకపోతే చిన్న బలహీనుల్ని బేస్ చేసుకుని బ్రాడర్ పర్సెప్షన్ లో రాష్ట్రంలోనే పెద్ద గొడవలు పెట్టడం కోసం పాలకులే ఇలాంటి వాటికి పాల్పడతామంటే అది అసలు అన్డిఫైనబుల్ ఇదనమాట చెప్పాలంటే. ఎందుకంటే ఇక్కడ కొన్ని రోజులుగా ఈ రావణ్ అనేటువంటి వ్యక్తి చూస్తే అతనేదో అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశాడని చెప్పని సరిగ్గా ఈ జనసేన నియోజకవర్గాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడెక్కడే వాళ్ళతోనే మల్టిపుల్ ఎఫ్ఐఆర్లు కరెక్ట్ కాదనేటువంటిది సుప్రీంకోర్టు కూడా చెప్పింది, హైకోర్టు చెప్పింది. అయినా కూడా వాటన్నిటినీ కూడా పాలకులే వైలేట్ చేస్తా పాలక ప్రతినిధులు వాళ్ళు కేసులు పెట్టిస్తూ ఉన్నారు. సో అయితే అతన్ని అది కాకుండా ఇప్పుడు ఏంటంటే ప్రతిపక్షం మీద ప్రతిదానికి తీసుకెళ్లి ముడి పెడతారు, జగన్మోహన్ రెడ్డికి ముడి పెడతారు వీళ్ళు. ఏ ఇన్సిడెంట్ అయినా కానీ, ఏ ఇష్యూ అయినా కూడా. అట్లాగే రావణ్ని కూడా ఎంకరేజ్ చేస్తుంది వైసీపీ అనేటువంటిది ఒక ప్రచారం చేసినప్పుడు దాని మీద కొడాల నాని గారు కూడా కౌంటర్ ఇచ్చారండి. చూద్దాం. మన అడపా శశి గారితో మాట్లాడే ముందు ఒకసారి నాని గారు బయట ప్లే చేయండి. కొడాల నాని గారు బయట. రావణ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి, లోకేష్ కి, బాలకృష్ణకి, చంద్రబాబు కూడా అనుకూలంగా ఉంటాడు. ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడు. ఆవిడ తెలుగుదేశం పార్టీ కాముగా ఉంది. వీళ్ళందరూ కూడా అతని మీద మరి దాడి చేసేటువంటి కార్యక్రమం. అదేవిధంగా గతంలో మేము అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అనేక రకాలైనటువంటి విమర్శలు చేశాడు. మేము ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా మా మీద విమర్శలు చేశాడు. ఏదేమైనప్పటికీ మేమైతే గనక ఈ రకంగా అణిచివేయాలన్నటువంటి ప్రయత్నం చేయలేదు. చంద్రబాబు నాయుడు కూటానికి రోజులు దగ్గర పడి, ఎందుకంటే మాది గొడ్ల పార్టీ అని చెబుతాడు, ఆయన చెబుతాడు, వాళ్ళ అబ్బాయి చెబుతాడు, ఆ పార్టీ చెప్పుద్ది, ఆయన మీడియా చెప్పుద్ది. అంటే ఆయన భ్రమ ఏంటంటే పిచ్చి, ఇంకా భ్రమలో ఉన్నాడు. మేము ఏది చెప్తే ప్రజలు కూడా అదే మారుతారని. మాది గొడ్డల పార్టీ అని ఎవరు అంటారు, మా సంక్షేమ పార్టీ అని చెప్పి ప్రజలు మారుకుంటారు. మాది గొడ్డల పార్టీ కాదు, నీది బూడిద పార్టీ అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మారుకుంటున్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అంటే అతనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లి తగలెట్టి బూడిచ్చేసేటువంటి పార్టీ. దీంట్లో రావణ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి లోకేష్. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే యాజ్ ద కింగ్స్ ఆర్ ది సబ్జెక్ట్స్ అండి. పాలకులు ఎలా ఉంటే ప్రజలు కూడా అదే రకమైనటువంటి ధోరణిలో అవలంబిస్తారు. సో ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ప్రజా సంక్షేమమే చేయనప్పుడు ప్రజా సంక్షేమంలో భాగస్వాములుగా వాలంటీర్ వ్యవస్థ, చాలా మంది వాలంటీర్లు రాజశేఖర రెడ్డి గారి టైంలో కాలేజీల నుంచి వాళ్ళ నుంచి కూడా వచ్చేవాళ్ళు. ఇప్పుడు పాలకుల యొక్క పరిస్థితి ఏంటంటే ఈ బూతుల్ని ప్రోత్సహించటం, లేకపోతే కేసులు పెట్టడం, విమర్శించడాలు ఇవి చేసేసరికి ఇప్పుడు వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మాధ్యమం వల్ల ఏంటంటే వీళ్ళు కూడా చెలరైపోతా ఉన్నారు. ఓహో, మనం కూడా పాలకులే నోటికి వచ్చినట్టు తిడతామంటే మనం కూడా తిట్టచ్చు కాబోలు అనేది అనుకుంటారు కదా ఒక టాప్ లెవెల్ వాడే అలా చేసినప్పుడు. సో ఈ క్రమంలో ఇతన్ని ఏం చేశారంటే రావణ్ అనేటువంటి వ్యక్తిని ఇతను మన ఉప ముఖ్యమంత్రిని తిడుతున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తి అనే దాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ వచ్చారు. అయితే ఆశ్చర్యకరంగా తెలిసింది ఏంటంటే గతంలో ఇతను టీడీపీకి చాలా అనుకూలమైనటువంటి వీడియోలు చేస్తా జగన్మోహన్ రెడ్డి గారిని చాలా ఘాటైన విమర్శలతో చాలా వీడియోలు చేశాడు. అప్పుడు ఏమైందంటే ఇందాక ఆయన అన్నాడు మేము చేసినట్టుగా ఉంటే అనేది, రాజశేఖర రెడ్డి గారు ఒక క్షమాగుణం ఉంది, మన పర్ఫార్మెన్సే మనల్ని లీడర్గా నిలబెడుతుంది అన్నట్టుగా ఆయన తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అనేకమైనటువంటి మామూలు కాదు అసలు, అంటే సంస్కారవంతులు సభ్య సమాజం చిచి ఇదేం దౌర్భాగ్యం, ఇదేం రాజకీయాలు అనుకునేటువంటి విధంగా ఎన్నో వీడియోలు చేస్తూ ఉన్నారు, చేశారు. ఆ మహిళల మీద, రోజా గారు లాంటి వాళ్ళ మీద అసలు మనం మనబోటి వాళ్ళం మనం చూడలేము, వినలేము కూడా. అలాంటివి ఎన్నో చేస్తూ వచ్చారు. ఇతను అదే తరహాలో ఇదైనప్పుడు ఇప్పుడు లేటెస్ట్గా బయటపడింది ఏంటి అన్నట్లయితే ఒక ట్విస్ట్ ఈ రావణ్ వ్యవహారంలో. ఇతను వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, టీడీపీకి అనుకూలమైనటువంటి వ్యక్తి. ఎంత దూరంగా చేసుకెళ్లారంటే జనసేన మీద కనుక ఒక బ్యాడ్ ఇమేజ్ అనేది క్రియేట్ అయితే
తద్వారా ఆ పార్టీకి సపోర్ట్ చేసే కమ్యూనిటీకిను ఇప్పుడు ఇతను చెప్పేటువంటి సామాజిక వర్గానికి వీళ్ళిద్దరికీ కూడా ఒక రిఫ్ట్ అనేది పెడితే అంతిమంగా వాళ్ళకి అది బెనిఫిట్ అవుతుంది అనేది గతంలో మీకు తెలుసుగా మీరు పాలకులుగా దీంట్లో గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎస్సీలకి ఎస్టీలకి ఒక పెద్ద రిఫ్ట్ పెట్టారు. ఎవరు పెట్టారు అనేది తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అదొక ఆరని చిచ్చులాగా వాళ్ళిద్దరి మధ్య అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళు అప్పట్లో చిన్నగా గ్రామాల్లో ఇది ఉన్నా కూడా. కానీ వాళ్ళకి ఎప్పటికీ కూడా ఒక రిఫ్ట్ అనేది వచ్చేసింది. ఇప్పుడు కొత్తగా ఈ కాపులకి వీళ్ళకి పెట్టారనే దాని మీద మరి మన అడపా శేషు ఆయన కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ అండి, ఆయన మాట్లాడే ముందు ఆ వీడియోలు ప్రీవియస్ జగన్మోహన్ రెడ్డి మీద ఎలా చేసిన వీడియోలను కూడా ఒకసారి ప్లే చేయండి. చేస్తే తన ఒపీనియన్ తీసుకుందాం మనం. వైసీపీ మీద వైఎస్ఆర్సీపీకి అల్జీమర్స్ అని, ఉద్యోగులకు జగనన్న రాడ్లు అంటూ ఇవన్నీ రావణ్ అంతకుముందు వైసీపీ మీద చేసిన విమర్శలు. చదవచ్చు. సో ఇన్ని రకాలుగా వైసీపీ అల్జీమర్స్ అని అదంటే ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి. అంటే మనం డిస్ప్లే చేయలేం, మనం అది కూడా మళ్ళీ అక్కడ కూడా మన సంస్కారం అంటూ వస్తుంది. ఇన్ని రకాలైనటువంటి చేసే విమర్శలు చేసి ఈయన జగన్మోహన్ రెడ్డి సమస్య దీన్ని ఎలా చూడాలి మన శేషు గారు? నమస్కారం కూడా నమస్కారం. ఈరోజు రావణ కష్టం జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఇప్పుడు ఈ రావణ్ అనే వ్యక్తి అంతకు ముందు పవన్ కళ్యాణ్కి ప్రియమైనటువంటి ఒక అభిమాని. అటువంటి అభిమాని చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ఫేవర్ గా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నో రకాల కామెంట్స్ పెట్టి ఎన్నో రకాలుగా యూట్యూబ్ లో కామెంట్స్ పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ రాజన్న పాలన అందించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన యొక్క బుద్ధులే కేవలం రావడంతో ఈ యొక్క వీళ్ళందరినీ కూడా క్షమాభిషతో వదిలేయడం జరిగింది. మరి పాలకుడే కేసులు పెట్టించే పరిస్థితికి వస్తే మరి ఆ రోజు ఒక్కడైనా ఈ రాష్ట్రంలో ఉండేవాళ్ళ? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం ఏంటంటే పేదలకి సంక్షేమ పథకాలు అందించాలి, ప్రతి ఇంటికి నా యొక్క పథకాలు అందాలి, తెల్లవారుజామునే వాళ్ళందరూ కూడా నవ్వుతూ చిరుహాసంతో బయటికి రావాలనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగేస్తే 10 అడుగులు ముందుకేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు వైద్యాన్ని, విద్యని అన్ని కూడా పేదవాడికి అందించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు అయితే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని ఆడపిల్లలు బయట వాయిస్ మ్యూట్ లోకి వెళ్ళిందండి. శేష్ గారు వాయిస్ ఇప్పుడు ఓకే అండి, ఇప్పుడు ఓకే. సంక్షేమ పథకాలు అటువంటి వాయిస్ డిస్టర్బెన్స్ వస్తా ఉంది. వాయిస్ మ్యూట్ లోకి వెళ్తుందండి. వాయిస్ మ్యూట్ లో ఉంది. ఇప్పుడు ఓకే అండి, ఇప్పుడు ఓకే. అసలు అటువంటి పరిపాలన